తెలంగాణ ఎబ్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి మనకు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఎబ్సెట్ 2026 మనకు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎంపీసీ వాళ్ళకు రిలీజ్ చేసిర్రు ప్రిలిమినరీ కీ. అండ్ దాంతో పాటుగా బైపీసీ వాళ్ళకు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో, బైపీసీ వాళ్ళకు 11th మే రోజు ప్రిలిమినరీ కీ రిలీజ్ అయితే, ఎంపీసీ వాళ్ళకు 12th మే రోజు ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దాంతో పాటు రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేసిర్రు. ఓకేనా, రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పి మీరు ఒకవేళ చెక్ చేసుకోకపోతే ఈ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకొని మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పి మనం అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అఫీషియల్ పోర్టల్కి వచ్చి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. అందులోపల మనకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో, ఇక్కడికి వచ్చి మనం మన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకు మన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి మనకి ఎన్ని మార్కులు వస్తాయని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో, ఇది రెస్పాన్స్ షీట్కి సంబంధించి. వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్, సో రిజల్ట్స్ ఎప్పుడు అని అంటే మనకు ఈరోజు ఒక పేపర్ ఆర్టికల్ లోపల ఏమని మెన్షన్ చేశారు కదా అంటే మనకు ఎబ్సెట్‌కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది కమింగ్ 10 డేస్ లోపల, ఓకేనా. సో, రిజల్ట్స్ అనేవి 10 డేస్ లోపల మనకు రిలీజ్ చేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది అన్నట్టు. సో, అప్డేట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 12th మే రోజు ఈ అప్డేట్ రావడం అయితే జరిగింది అన్నట్టు. 12th మే 2026 రోజు, అంటే కమింగ్ 10 డేస్ లోపల అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అన్నట్టు. అంటే మనకు 22nd మే వరకు, ఓకేనా, 22nd మే వరకు మనకు తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించిన ఇంజనీరింగ్ అండ్ దాంతో పాటుగా అగ్రికల్చర్‌కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించిన రిజల్ట్స్ 22 మే వరకు, అంటే అప్రాక్సిమేట్లీ మనం ఏమనుకుందాం కదంటే 25th మే కంటే ముందు మనకి రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పి అనుకుందాం. సో, రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్ వీడియోస్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం. అండ్ మనం ఫర్దర్‌గా కౌన్సిలింగ్ రిలేటెడ్ కావచ్చు, బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి సో, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి, అండ్ నోటిఫికేషన్ వచ్చినాక ఏం చేయాలని చెప్పి, కౌన్సిలింగ్ లోపల ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయని చెప్పి ప్రతిదీ మనం అయితే చెప్తా ఉంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనోళ్ళు మస్తు మంది మన ఛానల్‌కి వస్తున్నారు, జస్ట్ విజిట్ చేస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకేనా. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ లోపల వీడియో చేస్తాను కాబట్టి మీకు ఫాస్ట్‌గా అప్డేట్ అయితే తెలవడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.